గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఫస్ట్ క్వశ్చన్ దిలీప్ కుమార్ గారు పంపించారు. హలో మనీ పర్సన్, రీసెంట్లీ ఆఫ్టర్ సీయింగ్ ది గ్రో ఇష్యూ I thought of checking my eCash to check my shares in Demat account. I have a zero-day account. Unfortunately, my eCash has never been generated, even though I invest every month. I get emails for the transactions from CDSL India. I tried downloading eCash from CDSL website also, but it has not generated there as well. I tried contacting CDSL by email and Twitter, but no response. Is there any way to get eCash ఫర్ అవర్ డిమాట్ అకౌంట్? హాయ్ దిలీప్ గారు, యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఈ క్యాష్ అనేది చాలామందికి రెగ్యులర్గా మంత్లీ డెలివర్ అవ్వదన్నమాట. మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ క్యాష్ వరకు అసలు మనం ఎందుకు వెయిట్ చేయాలి? మనం సీరియస్గా లాగిన్ క్రియేట్ చేసుకుంటే ఇంకా ఈజీ. మనం షేర్స్ కొన్న తర్వాత వెంటనే కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మన డిమాట్ అకౌంట్లో క్రెడిట్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ చెక్ చేసుకున్నట్టయితే మనం యాక్చువల్లీ మన ఓన్లీ బ్రోకర్ దగ్గర మాత్రమే కాకుండా ఇక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే అవుతుంది. సో ఎవరి దగ్గర అయితే సీరియస్గా లాగిన్ లేదు, లాగిన్ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవడం. సీరియస్ఎల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈరోజు తప్పకుండా చేయండి. ఒకవేళ ఎవరి దగ్గర అయితే సీరియస్ లేదో తప్పకుండా ఈరోజు చేయండి. అండ్ ఎవరైతే చెక్ చేయట్లేదో ఈ రోజు నుంచి చెక్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకైనా సీరియస్ఎల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లోని లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మై ఈఏఎస్ఏ న్యూ టోకెన్ అని కనబడుతుంది. ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీకు కింద అంటే లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది, కింద రిజిస్టర్ ఈఏఎస్ఏ అని కనబడుతుంది కదా, క్లిక్ హియర్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ BOID అండ్ పాన్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ BOID మీ బ్రోకర్ దగ్గర ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి, అంటే మీరు జీరోదా అయినట్టయితే ప్రొఫైల్లోకి వెళ్తే మీకు అక్కడ BOID దొరుకుతుంది. ఎనీ బ్రోకర్ మీరు ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే మీ BOID దొరుకుతుంది. ఆ BOID తీసుకురండి, ఇక్కడ ఇన్పుట్ చేయండి. పాన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇన్పుట్ చేయండి. దాని తర్వాత OTP అండ్ బేసిక్ డీటెయిల్స్ వస్తే అవన్నీ ఇన్పుట్ చేసినట్టయితే మీకు లాగిన్ ID అండ్ పాస్వర్డ్ జనరేట్ అయిపోతాయి. నా సేమ్ లాగిన్ ID అండ్ పాస్వర్డ్తో మీరు ఫ్రంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ మై ఈఏఎస్ఏ న్యూ టోకెన్ అని కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్కి వస్తుంది. అక్కడ ID పాస్వర్డ్ ఇన్పుట్ చేయండి, లాగిన్ చేయండి. OTP అడుగుతుంది, OTP ఇన్పుట్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ పైన అకౌంట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ డీమ్యాట్ అకౌంట్లో లేటెస్ట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వాంటిటీ ఇవన్నీ కూడా క్లియర్లీ కనబడతాయి. అండ్ దీన్ని ట్రాక్ చేయడం ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ట్రాక్ చేయట్లేదో తప్పకుండా చేయండి. ఈ క్యాష్ వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఈ క్యాష్ అనేది మంత్ ఎండ్ అయిన తర్వాత మనకు వస్తుంది కదా, అంతవరకు వెయిట్ చేసి కన్నా కూడా మనం ఈరోజు కొన్న తర్వాత కపుల్ ఆఫ్ వర్కింగ్ డేస్ తర్వాత జస్ట్ ఒకసారి లాగిన్ అయితే సరిపోద్ది. మనం చెక్ చేసుకోవచ్చు క్రెడిట్ వచ్చే లేదా అని చెప్పి. ఎవరి దగ్గర అయితే లేదో ఈరోజు చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిజిస్టర్ చేసుకున్నాను అని చెప్పి. ఐల్ బీ హ్యాపీ. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను గైస్. మన ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్ టాపిక్స్ కవర్ చేశాను, బట్ ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మిగిలిపోయాయి అన్నమాట. అప్పుడు సిరీస్ అలా ఆగిపోయింది కొన్ని. దాని తర్వాత స్టాక్ రిలేటెడ్గా ఆర్ థీమ్స్ రిలేటెడ్గా కంటెంట్ ఐడియాస్ రావడం, వాటిని కవర్ చేయడం అండ్ వేరియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్గా ఇవి కవర్ చేసినట్టు మన వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి ట్యాక్స్ రిలేటెడ్గా అవి కవర్ చేస్తూ రావడం వల్ల ఆ టాపిక్స్ అలాగే మిగిలిపోయి వాటిని ర్యాండమ్గా వదిలినట్టయితే ఎవరికి అసలు ఐడియా ఉండదు కదా, వీటిని రిలీజ్ చేస్తున్నాం అని కూడా అని చెప్పి ప్రతిసారి ఒకసారి మనం వాళ్ళని ప్రిపేర్ చేసి చేద్దాం అని చెప్పి అనుకుంటాను, మిస్ అయిపోతుంది. నో ఐ వాంట్ టు స్టార్ట్ దెమ్ అగైన్. సో మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు నేర్చుకోవడానికి? కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో కాంప్లికేటెడ్ అయినా ఈజీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, సో దట్ యాక్చువల్లీ మీకు స్టాక్ పికింగ్ రిలేటెడ్గా ఈజీ అయిపోద్ది. ఈవెన్ మనం ఫ్రాడ్లెంట్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి నుంచి మనల్ని సేవ్ చేసుకోవడం కూడా అవుతుంది. అండ్ అలాగే వాల్యుయేషన్ రిలేటెడ్గా కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మిగిలిపోయాయి అన్నమాట. సో కరెంట్ మార్కెట్లోని యాక్చువల్లీ ఆ వాల్యుయేషన్ రిలేటెడ్ కవర్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఎందుకంటే చాలామంది ఓన్లీ స్టాక్ ప్రైస్ పెరిగిపోతున్నది లేకపోతే ఫోమోలోకి వెళ్ళిపోయి మనం ఇప్పుడు కొనేస్తున్నాం, బట్ దిస్ మార్కెట్ ఈజ్ నాట్ ఇన్ దట్ కండిషన్. కరెంట్లీ చూస్తున్నట్టయితే నాకు పర్సనలీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో ఇలాంటి మార్కెట్ కండిషన్లోని అలానే ఎక్స్పెన్సివ్ ఉన్నది కదా అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయకూడదా అంటే దెర్ ఆర్ సర్టెన్ పాకెట్స్ వేర్ వీ గెట్ ఆపర్చునిటీ. ఇలాంటి మార్కెట్లో కూడా ఓకే, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ అలాగే ఎక్సెసెస్ ఎక్కడైతే బిల్డ్ అయ్యి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ఇలాంటివి మాట్లాడదాం అనుకున్నాను. అండ్ అలాగే కొన్ని ఇంకా ఇంపార్టెంట్ ఫండమెంటల్ అనాలిసిస్ టాపిక్స్ ఏవైతే వాటిని కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఇమీడియట్గా ఆ సిరీస్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి లక్ష్మయ్య గారు పంపించారు ఈ క్వశ్చన్ని. హాయ్ సాయి, దిస్ ఈజ్ లక్ష్మయ్య, నా ఏజ్ 54 years, ఆల్మోస్ట్ రిటైర్డ్, కేమ్ అక్రాస్ యువర్ ఛానల్ రీసెంట్లీ. ద కంటెంట్ యూ ఆర్ బ్రింగింగ్ ఈజ్ వర్త్ వాచింగ్, అమేజింగ్ జాబ్ సాయి, థ్యాంక్స్ అలాట్ అండి. నో నాన్ సెన్స్, ఓన్లీ ప్యూర్ వాల్యూ టాక్. ఓకే, అండ్ మై క్వశ్చన్ ఈస్ రీసెంట్లీ ఐ హ్యావ్ విత్డ్రాన్ మై PF accumulated completely, which is about 50 lakhs, thinking to close my son's education loan, which is about 42 lakhs at 12.5% interest rate currently. But now I changed my mind
mind thinking of putting it in mutual funds where I can beat the interest I'm paying there, but not sure if this idea is good. Can you please suggest? Okay, first question ఇది. సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి హౌ టు సెలెక్ట్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ వ్యూ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ టుడేస్ హై పర్ఫార్మింగ్ ఫండ్స్ నాట్ నెసరీ ఆర్ గ్యారంటీ టు పర్ఫార్మ్ ద సేమ్ వే ఇన్ ఫ్యూచర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చాలా ఈజీ అండి, తర్వాత ఆన్సర్ చేస్తాను. దానికన్నా ముందు మీ ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఐ డోంట్ అగ్రీ అండి. నార్మలీ హోమ్ లోన్ ఇవి ఉన్నట్టయితే లాస్ట్ 3-4 years 5 yearsగా నేను కంటిన్యూస్లీ హోమ్ లోన్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ మీకు less than 10% ఉన్నట్టయితే వాటిని కానీ కార్ లోన్ కానీ క్లియర్ చేసేదానికన్నా కూడా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్తూ వచ్చాను. బట్ కరెంట్ మార్కెట్ కండిషన్లో ఐ డోంట్ అగ్రీ విత్ యూ అండి. దట్ 12.5% ఇంట్రెస్ట్ ఉన్నది కదా, విచ్ ఇస్ హై. సో నన్ను అడిగినట్టయితే ఆ లోన్ క్లియర్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని నా వ్యూ. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్ చేసే దానికన్నా కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీకు కూడా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. మనం నార్మల్లీ మార్కెట్ బులిష్గా ఉన్నది అండ్ మార్కెట్ పెరుగుతున్నది అనుకోండి, మనం ఎవరూ కూడా అసలు ప్రాఫిట్ బుకింగ్ గురించి ఆలోచనే తీసుకురాము. మార్కెట్ మనకి మంచి రిటర్న్ ఇచ్చినప్పుడు కొంచెం పార్ట్ డబ్బులు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైతే డబ్బులు మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం, కరెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. అండ్ మీరు ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగిపోయింది అనుకుని ఫోములోకి అయితే వెళ్ళిపోవద్దు. బట్ కరెంట్ మార్కెట్ కండిషన్లోని నన్ను అడిగినట్టయితే పోర్ట్ఫోలియోలోని ఒక 20% అవ్వచ్చు, 30% అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మీ రిస్క్ అపెటైట్ ఇవన్నిటిని బట్టి సమ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ దట్ స్టెప్ అన్నమాట. కరెంట్ మార్కెట్లోని అసలు డౌటే లేదు అందులోని. దట్ బిఫోర్ బడ్జెట్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. ఎస్పెషల్లీ లాస్ట్ 1-2 yearsలో కొన్ని కంపెనీస్ లక్కీగా మనకి బాగా పెరుగుంటాయి, అంటే వాటి నుంచి మనం యాంటిసిపేట్ చేయం, బట్ ఆ స్టాక్స్ అబ్నార్మల్గా పెరిగిపోయి ఉంటాయి. ఆర్ కరెంట్లీ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అబ్నార్మల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలాంటి కంపెనీస్ నుంచి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంచెం పార్ట్ మన గెయిన్స్ ఏవైతేనే వాటిని యాక్చువల్ రియల్ ప్రాఫిట్, పేపర్ ప్రాఫిట్ నుంచి రియల్ ప్రాఫిట్ కింద మార్చుకోవడంలో అస్సలు తప్పు లేదన్నది నా వ్యూ. కంప్లీట్ ఎగ్జిట్ అయిపోవాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వద్దు. ఐఎమ్ నాట్ అంటే మిమ్మల్ని ఒకసారి ప్యానిక్ చేయాలన్నది నా ఇంటెన్షన్ కాదు. కాకపోతే మార్కెట్ బాగా పెరిగినప్పుడు 10-20% ప్రాఫిట్ తీసుకోవడంలో తప్పలేదు. కరెంట్లీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్లో అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే సో దట్ మనకి ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్లీ వస్తాయి గైస్. ఈవెన్ కరెంట్ మార్కెట్ కండిషన్లో కూడా ఐ ఫీల్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. కొన్ని థీమ్స్ అయితే ప్లే అవ్వలేదు, సో అక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉన్నది. సో మనకి ఆపర్చునిటీ ఎప్పుడు దొరుకుతుంది, ఫోమోలోకి వెళ్ళదు. ఓకే, పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి ఫోమోలోకి వెళ్ళిపోతే మనం ఒక 10-20% మిస్ అవుతాం కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసేస్తాం. కానీ అంతా అది 50% 60% పడ్డాయి అనుకోండి, అవి రికవర్ అవ్వాలనుకోండి. 50% పడిన స్టాక్ రికవర్ అవ్వాలంటే అది 100% పెరగాలన్నమాట. సో దానికన్నా కూడా మనకి యాక్చువల్లీ అంటే నేను మొత్తం ఎగ్జిట్ అవ్వమని చెప్పట్లేదు కదా, అలాగా 10-20% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఆ క్యాష్ ఉంచుకున్నాం అనుకోండి, కరెక్షన్స్ వస్తే వాటిని రైట్ టైంలో రీఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో కరెంట్ మార్కెట్ కండిషన్ అయితే ఇది. అండ్ లక్ష్మి గారు మీకు ఆన్సర్ అయితే నో అండి, క్లియర్లీ నేనైతే ఐ డోంట్ అగ్రీ కరెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్ట్రాటజీ. అండ్ కరెంట్ మార్కెట్ కండిషన్ కదా ఎప్పుడైనా కూడా 12.5% అంటే లోన్ క్లియర్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, అసలు పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ వన్ క్రైటీరియా, ఓన్లీ ఆ క్రైటీరియా ఆధారంగా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయకూడదు. ఎలా సెలెక్ట్ చేయాలని దాని మీద ఆల్రెడీ ఒక వీడియోని అయితే మన మ్యూచువల్ ఫండ్ సిరీస్లో చేశాను, అది ఒకసారి చూడండి. మీకు మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ రిలేటెడ్గా ఫుల్ క్లారిటీ అయితే దొరుకుతుంది. పదే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఇందాక నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఒకవేళ నచ్చని వాళ్ళు కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయండి. సో నేను పర్సనలీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుంటాను, నేను పర్సనలీ ఏం చేస్తాను అండ్ నా రిలేటివ్స్ ఫ్రెండ్స్కి ఏం చెప్తాను వాళ్ళు అడిగినప్పుడు సేమ్ థింగ్ నేను అదే ఓపెన్గా చెప్తాను. సో అందుకని ఓపెన్గా చెప్పేసాను. నచ్చిన వాళ్ళు అయితే తిట్టుకోవద్దు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కొంచెం పెరిగింది అనుకోండి, చాలామంది కింద కామెంట్ సెక్షన్లో వస్తారన్నమాట తిడుతూ. అలా నచ్చిన వాళ్ళు కంప్లీట్లీ ఇగ్నోర్ కొట్టేయండి. ఎవరికైతే నేను చెప్పింది ర్యాషనల్ అనిపించిందో యూ కెన్ టేక్ యువర్ కాల్. నెక్స్ట్ క్వశ్చన్ కాజా పర్వేజ్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అండ్ షేరింగ్ గుడ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ అస్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ మై 2 daughters 5 years and 2.5 years. My question is how to invest in mutual funds in kids name or minor name, advantages and disadvantages of it అండ్ ట్యాక్స్ అప్లికబిలిటీ. క్వశ్చన్కి ఆన్సర్ చేసిన స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే అడుగుతున్నారో అలాగే #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ అయితే రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. నా కమింగ్ టు మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నేనైతే పర్సనలీ ఐ రికమెండ్ దిస్ అండి, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే పిల్లల పేరు మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎమోషనలీ ఆ ప్రోడక్ట్కి మనం అటాచ్ అయ్యి ఉంటాం, ఆర్ ఆ ఇన్వెస్ట్మెంట్కి అటాచ్ అయ్యి ఉంటాం. సో ఇన్వెస్ట్మెంట్కి అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని లాంగ్ టర్మ్ ఉంచుతాం. లాంగ్ టర్మ్ ఉంచినప్పుడే కదా మనకి కాంపౌండింగ్ ఒక రియల్ అడ్వాంటేజ్ అనేది మనకు దొరుకుతుంది. సో మనం నార్మల్గా మన పేరు మీద ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనకి వేరే ఇంకేదైనా ఇల్లు కొనాలనిపించవచ్చు లేకపోతే ఏదైనా చేయాలనిపించవచ్చు, ఆ టైంలో నా డబ్బుల్ని విత్డ్రా చేస్తాం. వేరే పిల్లల పేరు మీద ఉన్నదనుకోండి, ఆ గోల్కి నేను ఇన్వెస్ట్ చేస్తాం కదా అని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ కోసం అని చెప్పి వాటిని టచ్ చేయం, మిగిలినవన్నీ టచ్ చేస్తుంటాం అన్నమాట. సో దట్ వే యాక్చువల్లీ
ఎవరైతే ఇలా గోల్ ప్లాన్ చేసుకుని గోల్కి లింక్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు దే మేక్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్సే కాబట్టి ఇన్వెస్ట్ చేయండి, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. మైనర్ త్రూ గార్డియన్ అంటారు అన్నమాట ఆప్షన్. మీకు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అయితే మ్యాండేటరీ. సెబీ ఒక న్యూ రూల్ అది. సో పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీదే ఇన్వెస్ట్ చేయండి. అండ్ మొత్తం పాన్, కేవైసీ ఇవన్నీ కూడా మీవే ఉంటాయి. జస్ట్ ఆ ఫోలియోలో వాళ్ళ పేరు ఉండి మైనర్ త్రూ గార్డియన్ అని చెప్పి మీ పేరు కనబడుతుంది. అండ్ ట్యాక్స్ కూడా మీకే అప్లికబుల్ అవుతుంది. విడ్రా చేశారనుకోండి, ఆ సంవత్సరంలో ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉన్నదో మీకు మిగిలిన ఫండ్స్ ఆర్ స్టాక్స్ నుంచి ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉన్నదో దానికి ఇది యాడ్ అయిపోతుంది అన్నమాట. సో చాలా సింపుల్. నన్ను అడిగినట్టయితే మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయకుండా పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే యాక్చువల్లీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. యూ విల్ గెయిన్ ఏ లాట్ యాక్చువల్లీ, ట్రస్ట్ మీ. My next question Sahith అడుగుతున్నారు. I kept PNB Housing Finance in my watch list for quite some time. I found no issues with the company. Am I missing something because the stock didn't run like others? And actually PNB Housing Finance కాదు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానివల్ల మీకు యాక్చువల్లీ ఈ మార్కెట్ కండిషన్లోనే మనకి బెటర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న థీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ థీమే అన్నమాట. అందులోని PNB విషయంకి వచ్చేసరికి నాకైతే చాలా చేంజెస్ అయితే కనబడుతుంది. కార్లైల్ ఎంటర్ అయింది. కార్లైల్ ఈజ్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత పరిగెత్తిస్తారు, అది కూడా రైట్ డైరెక్షన్లో కంపెనీలు పరిగెత్తిస్తారు. ఎందుకంటే ఫండ్స్ ఏంటంటే ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ వాళ్ళకి ఎగ్జిట్ టైం కూడా ఉంటుంది అన్నమాట. కొన్నాళ్ళ పాటు ఆ కంపెనీని బాగా పర్ఫామ్ చేయించి స్టాక్ ప్రైస్ అయితే బాగా పెరిగింది అనుకోండి, దెన్ దే విల్ టేక్ ఎగ్జిట్ కాల్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ నుంచి ఇప్పుడు రీటైల్ వైపు ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ వస్తున్నారు. రీటైల్ బుక్ బాగా పెరుగుతుంది. అండ్ అలాగే అఫోర్డబుల్ సెగ్మెంట్లోనే వీళ్ళు ఎంటర్ అవడమే చాలా ఫాస్ట్గా 1000 crore బుక్ బిల్డ్ చేశారు. అండ్ కరెంట్లీ 1800 crore బుక్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ 3 yearsలోని వీళ్ళు ఓవరాల్ బుక్లోని 14% పైనే ఈ అఫోర్డబుల్ హౌసింగ్ బుక్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది హై ఈల్డింగ్ బిజినెస్ అన్నమాట. అంటే ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్ అండ్ హై ఈల్డింగ్ బిజినెస్ కింద ఈ అఫోర్డబుల్ హౌసింగ్ మనం చూడొచ్చు. సో బేసికలీ ఇక్కడ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో వీళ్ళు లోన్ ఇచ్చే చాలా తక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారో PNB కాదు, అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో ఆపరేట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతాయంటే వాళ్ళు చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా హై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇస్తారంటే బ్యాంక్స్ అవి ఎవరికైతే హోమ్ లోన్స్ అవి ఇవ్వో ఇక్కడ వీళ్ళు ఇస్తారు. అండ్ వాళ్ళు ఇచ్చే టికెట్ సైజ్ కూడా 10 లక్షల లోపలే ఉంటుంది. సో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే నెంబర్స్ పరంగా మాట్లాడుకోవాలన్నా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే క్లియర్లీ కనబడుతుంది. వీళ్ళ గ్రాస్ NPA 2022 టైంలోని 8% ఉండేది. వీళ్ళ లేటెస్ట్ ప్రెజెంటేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు క్లియర్లీ అర్థమవుతుంది. కరెంట్లీ 1.5% రెడ్యూస్ చేశారు. అండ్ అలాగే నెట్ NPA కూడా 5% నుంచి 0.95% రెడ్యూస్ అయింది. అండ్ వీళ్ళు రిటర్న్ రేషియోస్ కూడా ROE చూసినా మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ROE రిలేటెడ్గా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో ట్రాన్స్క్రిప్ట్ చదివినప్పుడు ఏం అర్థమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ 3 yearsలోని ROEని 15% తీసుకెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ మార్కెట్ ఏంటంటే కొన్ని టైమ్స్లోని కొన్ని థీమ్స్ని ఇగ్నోర్ చేసేస్తుంటుంది. కొన్ని థీమ్స్ వెనకాల బాగా పరిగెడుతుంటారు. సో దానివల్ల అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అండ్ అలా ఇగ్నోర్ చేసిన థీమ్స్లో మనకి యాక్చువల్ రియల్ ఆల్ఫా క్రియేట్ అవుతుంది. అక్కడే మనకి వాల్యుయేషన్ అట్రాక్టివ్గా దొరుకుతాయి కదా. కరెంట్లీ చూసినట్టయితే PNB విషయంకి వచ్చేసరికి 1.4 times బుక్లో ట్రేడ్ అవుతుంది. ఆర్ మిగిలిన అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా అట్రాక్టివ్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నాయి అన్నది నా వ్యూ. సో ఎవరైతే ఈ థీమ్ని అసలు చదవలేదో ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ వాల్యుయేషన్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గ్రోత్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఈ థీమ్లోని. సో గోయింగ్ ఎట్ హౌసింగ్ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దాంతో ఈ థీమ్లో ఉన్న కంపెనీస్ ఏవైతే గుడ్ కంపెనీస్ అని సీ వెరీ గుడ్ గ్రోత్ అన్నమాట. ఓన్లీ మార్కెట్ వాటిని రికగ్నైజ్ చేసినప్పుడు మనకి వాల్యుయేషన్ మల్టిపుల్ బెటర్ ఇచ్చారనుకోండి, ఆ టైంలో మనకి ఆల్ఫా అయితే క్రియేట్ అవుతుంది. సో నన్ను అడిగినట్టయితే కరెంట్లీ థీమ్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది. My next question Shri adugutunnaru. Hi sir, I have a question related to index funds. As they'll maintain the same proportion as benchmark index, then when they will book profits? I'm asking this because if they know one of the index stock convicted any fraud, for sure the stock price will go down. So an active fund manager can exit anytime. Do index fund manager also can do like this? I'm investing in few sectoral funds, so I got this question. Please pick this question. Hi అండి, మీరు ఒక విషయం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ప్యాసివ్ ఫండ్స్. ప్యాసివ్ ఫండ్స్ అవ్వడం వల్ల కదా మీకు ఆ ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది అంత లో ఉంటుంది, వేరేస్ యాక్టివ్ ఫండ్స్తో కంపేర్ చేసినట్టయితే. సో ప్యాసివ్ ఫండ్స్లో ఏంటంటే మీకు ఫండ్ మేనేజర్ ఒక డిస్క్రిప్షన్ ఉండదు. వాళ్ళగా డెసిషన్ తీసుకోవడానికి అవ్వదు. ఎప్పుడైతే ఇండెక్స్లో చేంజ్ వస్తుందో అప్పుడే తీసుకోగలరు. ఈవెన్ వాళ్ళకి తెలుసు ఈ కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుంది, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదని వాళ్ళకి ఉన్నా కూడా ఓకే ఇండెక్స్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇండెక్స్లో ఆ స్టాక్ ఉన్నట్టయితే అందులో ఇన్వెస్ట్ చేయాల్సిందే.
అండ్ ఇండెక్స్ నుంచి ఆ స్టాక్ని బయట తీస్తారనుకోండి, అప్పుడు తీసేస్తారన్నమాట. ఇలాంటిది ప్రీవియస్గా జరిగిందా అంటే సత్యం కేసులో జరిగింది. సత్యం వాస్ పార్ట్ ఆఫ్ ఇండెక్స్ అన్నమాట. సో సత్యంని ఎప్పుడైతే తీస్తారో స్కామ్ బయటపడిన తర్వాత స్టాక్ ప్రైస్ అది పడిపోయిన తర్వాత సత్యం ఇండెక్స్ నుంచి తీసేశారు. తీసిన తర్వాత అప్పుడు ఇండెక్స్ ఫండ్స్ కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో ఇండెక్స్ ఫండ్స్ కూడా ఆ స్టాక్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతాయి. అండ్ ఏదైతే న్యూ స్టాక్ ఇండెక్స్లో ఎంటర్ అవుతుందో దాంట్లోని ఆ ఎలొకేషన్ అయితే వీళ్ళు ఇండెక్స్లోనే సేమ్ ఎలొకేషన్ అయితే యాడ్ చేస్తారు. వేరే యాక్టివ్ ఫండ్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ ఫండ్ మేనేజర్ ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, అందుకని మీకు ఎక్స్పెన్స్ రేషియో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇండెక్స్ ఫండ్స్లో అలా ఫండ్ మేనేజర్ తనకు నచ్చినట్టుగా డెసిషన్ తీసుకోవడానికి అయితే ఉండదండి. ఇలానే ఇండెక్స్ ఫండ్స్ బ్యాడ్ అంటే నో, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ గుడ్. ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి యాక్టివ్ ఫండ్స్లోని ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఫండ్ కేటగిరీలను సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంటుంది కదా. సో ప్లెయిన్ వెనిలా ప్రొడక్ట్స్ అన్నమాట. ఎవరైతే వాళ్ళు ఇనిషియల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ని చూస్ చేసుకోవడం వుడ్ బి బెటర్. దాని తర్వాత మార్కెట్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత దెన్ వేరే థీమ్స్ కానీ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మల్టీ క్యాప్స్ ఇలాగా వాళ్ళు రిస్క్ అప్టైట్ బట్టి చూస్ చేసుకోవచ్చు. మరి సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని శ్రీకాంత్ మూవీ రిలీజ్ అయింది. మీలో ఎంతమంది మన టాక్స్లో రిలీజ్ అయిన వీడియోని చూస్తుంటారు? చూసినట్టయితే తప్పకుండా మూవీని చూడండి. అది చూడకపోయినా మూవీని చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. యాక్చువల్లీ వీలైతే పిల్లలకు కూడా చూపించడానికి ప్రయత్నించండి. రియలీ ఇన్స్పైరింగ్ జర్నీ అయింది. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఎంటర్ టైమ్ టెక్నోప్లస్ట్? రీసెంట్గా ప్రశాంత్ చైన్ గారు ఎంటర్ అయ్యారు కదండి. వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫండ్ మేనేజర్గా ట్రీట్ చేస్తుంది మార్కెట్. ఆయన అయితే స్టాక్లో ఎంటర్ అయ్యి క్వార్టర్ షేర్ హోల్డింగ్ వచ్చినప్పుడు ఆయన పిఎంఎస్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది కనబడుతుంది. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు మేజర్లీ 2 సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తారు. ఒకటి పాలిమర్ ప్రొడక్ట్స్, ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది 65%. అంటే ఇక్కడ మేజర్ ప్రొడక్ట్ ఎంఓఎక్స్ ఫిల్మ్స్ అన్నమాట. వీళ్ళవి ఎంఓఎక్స్ ఫిల్మ్స్ అంటే మనకి వర్షం నుంచి కాపాడడానికి కవర్స్ వాడుతుంటాం కదా, బ్లూ కలర్లో ఉంటాయి. అగ్రికల్చర్లోని వాడతారు అండ్ అలాగే మనకి రెయిన్ రిలేటెడ్గా వాడుతుంటారు చాలా చోట్ల. సో ఈ ప్రోడక్ట్ అండ్ వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ అయితే ఈ సెగ్మెంట్లోకి వస్తాయి. సెకండ్ మేజర్లీ మార్కెట్ గొంగో ఉన్నది కాంపోజిట్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ అన్నమాట. ఇక్కడ కాంపోజిట్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే మనకి ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వస్తుందో ఇది చాలా సంవత్సరాలు చాలా డెకేడ్స్గా మెటల్ సిలిండర్లు వస్తున్నాయి కదా. ఈ మెటల్ సిలిండర్ని వాళ్ళు ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు క్యారీ చేయాలన్నా వాళ్ళకి చాలా పెయిన్. అండ్ అలాగే ఒకవేళ అంటే ఇంట్లోని ఓన్లీ ఉమెన్ ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాటిని ఒకవేళ బయట ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి కిచెన్లోకి తీసుకొచ్చి వంటగదిలోని వాటిని ఫిక్స్ చేయాలన్నా కూడా వెయిట్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సేమ్ అంతే క్వాలిటీ స్టాండర్డ్తో కాంపోజిట్ సిలిండర్స్ ఏంటంటే ఇవి ఫైబర్తో తయారు చేస్తారన్నమాట. సేఫ్టీ కూడా సేమ్ అదే లెవెల్లో ఉంటుంది అని చెప్పి వీళ్ళు తయారు చేస్తారు. ప్రొడక్ట్ రిలేటెడ్గా చాలా టెస్టింగ్లు జరిగి అప్రూవల్స్ కూడా వచ్చి కొన్ని ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళు కూడా OMCs యాక్సెప్ట్ కూడా చేశారు అండ్ వాళ్ళు కాంపోజిట్ సిలిండర్స్ని కొంటున్నారు వీళ్ళ దగ్గర నుంచి. కాకపోతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఇది ఇమీడియట్గా జరగదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే సైకలాజికల్లీ ఆ కంఫర్ట్ రావాలి కదా. సో అందు గురించి అని చెప్పి అంత త్వరగా ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ అనేది ఇమ్మీడియట్గా జరగదు. ఇట్ విల్ టేక్ టైం అన్నమాట. సో వీళ్ళది కూడా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది అనుకోండి, దే విల్ గెయిన్ అన్నమాట ఈ ట్రాన్సాక్షన్లోని. అండ్ అలాగే ఆటో ఇండస్ట్రీలో కూడా మనకి CNG రిలేటెడ్ గ్రోత్ వచ్చినాయి. ఇవన్నీ రిలేటెడ్గా కూడా వీళ్ళు సిలిండర్స్ అయితే తయారు చేస్తుంటారు. సో ఈ కాంపోజిట్ సిలిండర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ బాగా బులిష్ ఉన్నది. అండ్ రీసెంట్గా వీళ్ళకి Type 4 కాంపోజిట్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయి, హై ప్రెషర్ హైడ్రోజన్ కాంపోజిట్ సిలిండర్స్ అన్నమాట. వీటి రిలేటెడ్గా పెసో నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. అండ్ ఇప్పటివరకు మనం ఈ సిలిండర్స్ని రష్యా నుంచి, కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ అన్నమాట ఈ కంపెనీకి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఇండియన్ కంపెనీకి అప్రూవల్ రావడం అన్నది. సో దట్స్ అగైన్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు కంపెనీ పరంగా. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ రిడక్షన్ మీద కూడా చాలా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు నాన్ కోర్ అసెట్స్ ఏవైతే 120+ నాన్ కోర్ అసెట్స్ ఉన్నాయి వాటిలన్నింటిని లిక్విడేట్ చేసి డెట్ రెడ్యూస్ చేస్తామని కాన్ఫరెన్స్ కాల్లో చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు మిడిల్ ఈస్ట్లో ఏదైతే బిజినెస్ ఉన్నదో దాన్ని కూడా సెల్ చేసి ఏదైతే డబ్బులు రానున్నాయో చాలా రోజుల నుంచి రానున్నదన్నమాట. ట్రాన్సాక్షన్ అయితే పెండింగ్ ఉన్నది. ఆ డబ్బులు రాగానే అది కూడా డెట్ రిడక్షన్ కోసం యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ క్యాపెక్స్ రిలేటెడ్గా కూడా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ ఏం కామెంట్ చేస్తున్నారంటే ఏదైతే వీళ్ళకి క్యాష్ నాన్ కోర్ అసెట్స్ లిక్విడేట్ చేస్తారో వాటి నుంచి డబ్బులు వచ్చినప్పుడు కానీ ఇంటర్నల్ ఎక్యూరల్స్ అనేవి వాటి ద్వారా క్యాపెక్స్ రీఇన్వెస్ట్ చేస్తామని. కరెంట్లీ వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే సరిపడా కెపాసిటీస్ ఉన్నాయని అండ్ వీళ్ళకి ఆర్డర్స్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళు క్యాపెక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తామని అయితే చెప్తున్నారు.
కాకపోతే ఒక విషయం అన్నీ బాగా కనబడుతున్నా కూడా రీసెంట్ టైంలో స్టాక్ కూడా బాగానే రన్ అప్ అయింది. సో దాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని స్టిల్ అంటే వాల్యుయేషన్ పరంగా చూసినట్టయితే 25 టైమ్స్ ప్రైస్ షేర్ని మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నా కూడా మంచి ఆపర్చునిటీ ఉన్నది. కానీ ట్రాన్సిషన్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఇమీడియట్గా జరగదు. సో మనకు కరెక్షన్స్ వస్తాయి కదా, అలాంటి టైంలో ఇలాంటి కంపెనీలు స్టడీ చేసుకుని వాచ్ లిస్ట్లో ఉంచుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు సిస్టమాటిక్లీ ఇన్వెస్ట్ ఇన్ సచ్ కంపెనీస్ అన్నమాట. సో ఎవరైతే స్టడీ చేయడానికి ప్రయత్నించండి, ఇంట్రెస్టింగ్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ సాయి భరత్ అడుగుతున్నారు. సిన్స్ 1.5 months ఐఎమ్ ట్రాకింగ్ విఏటెక్ వబాగ్ అండ్ లాస్ట్ మంత్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ అండ్ ఎట్ ప్రెసెంట్ 40% ప్రాఫిట్లో ఉన్నాను. మై కన్సర్న్ ఈజ్ ఈ స్టాక్ ఏమైనా ఓవర్ వాల్యుయేషన్లో ఉందా అండ్ ఇంకా ఎంత స్కోప్ ఉంది ఈ స్టాక్ గ్రోత్కి? హాయ్ సాయి భరత్, స్కోప్ పరంగా మాట్లాడుకోవాలంటే మీరు మన ఛానల్లో రిలీజ్ అయిన వాటర్ థీమ్ వీడియో చూసే ఉంటారు అనుకున్నా. చూసినట్టయితే మీకు అర్థమవుతుంది స్కోప్ ఈజ్ వెరీ వెరీ లార్జ్ అండి. ఓకే, ఇది ఈ కంపెనీకే కాదు, ఈ థీమ్లో వర్క్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ బిగ్. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఇక్కడ ఉన్నది అండ్ ఫోకస్ ఇక్కడ ఉంచాల్సిందే. ఉంచినట్టయితేనే రేపొద్దు మనకి తాగడానికి నీరు దొరుకుతుంది, లేదంటే ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే వాటర్ లేకుండా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ థీమ్లో వర్క్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ ఆపర్చునిటీ పరంగా వెరీ వెరీ లార్జ్. కాకపోతే విఏటెక్ పరంగా లాస్ట్ 1 year బ్యాక్ చూసినట్టయితే పీర్స్తో కంపేర్ చేస్తే అండర్ వాల్యుయేషన్ ఉండేది. సో ఆ పీ రీరేటింగ్ ఏదైతే జరిగిందో దాంతో స్టాక్ హ్యాస్ డన్ రియలీ వెల్. 150% పైన స్టాక్ పెరిగింది ఈ పీరియడ్లోని. అండ్ ఈ ర్యాలీ తర్వాత యాక్చువల్లీ కరెంట్ వాల్యుయేషన్ చూసినట్టయితే పీర్స్తో కంపేర్ చేస్తే అట్ పార్, ఇన్ఫాక్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోకి మూవ్ అయిందని అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ విఏటెక్ కన్నా కూడా మిగిలిన అదర్ ఈపీసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈపీసీ కంపెనీస్ రిలేటెడ్ చూస్తారో మిగిలిన అదర్ కంపెనీస్ ఇన్ఫాక్ట్ బెటర్ వాల్యుయేషన్ ఉన్నాయన్నది నా వ్యూ. అండ్ ఇది మాత్రమే కాదు, యాక్చువల్లీ ఈ థీమ్లోని మీకు ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేయాలంటే వేరే అదర్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఎలాంటి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి అండ్ ఆపర్చునిటీ సైజ్ అంతే, ఇలాంటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్లోని ఆల్రెడీ బంధన్ ఇన్ఫ్రా ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇంటర్వ్యూ చేసాం. ఆయన చాలా ఓపెన్గా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడడం వల్ల ఆ ఇంటర్వ్యూని తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూ అది ఎండ్ కార్డ్లో ఉంచుతాను. నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత వాల్యుబుల్ వీడియో అది. My next question, Raju garu adugutunnaru. Thank you so much for your guidance. I made 1 lakh profit for the first time now. Congratulations, Andy. I'm so happy for being a MoneyPass subscriber. My question is, can you please make a video on themes like space technology, nanotechnology stocks, biotechnology stocks? Along with, can you also please suggest, is there any mutual fund covering electric vehicles, green energy, water stocks as their core investment? Thank you in advance. And మీరు రాసిన ప్రతి థీమ్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా స్టార్టప్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. మీకు ఇలాంటివి మ్యూచువల్ ఫండ్స్ దొరకు. ఓన్లీ ఈవీ రిలేటెడ్గా రీసెంట్గా ఫండ్ వచ్చింది. మన రివ్యూ ఛానల్లో యశ్వంత్ అయితే ఫండ్ రిలేటెడ్గా కవర్ చేశారు, ఒకసారి చూడండి. మీకు ఈవీ రిలేటెడ్గా ఉన్న ఫండ్ గురించి అయితే తెలుస్తుంది. బట్ మిగిలిన అదర్ థీమ్స్ ఏవైతే ఇవన్నీ ఏదర్ ఇండివిజువల్ స్టాక్స్ కానీ, ఎస్పెషల్లీ మీరు నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్గా బయోటెక్నాలజీ అంటున్నారు కదా, ఇక్కడ మీకు మోస్ట్లీ స్టార్టప్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏమైనా తెలిసిన స్టార్టప్స్ ఉన్నాయి ఇంకొన్ని ప్రమోటర్స్ తెలిసినట్టయితే అలా పార్టిసిపేట్ చేయొచ్చే తప్పించి లిస్టెడ్ స్పేస్లో ఇలాంటి కంపెనీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ ఏదైనా కంపెనీ ఉన్నా కూడా వాళ్ళు ఓన్లీ దీని మీదే వర్క్ చేయరన్నమాట. వాళ్ళు లార్జ్ స్కేల్ వేరే అదర్ బిజినెస్లు ఉంటాయి, వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో మీకు స్టాక్ కూడా ఓన్లీ దీని గ్రోత్ రిలేటెడ్గా అయితే పెరగదు, ఓవరాల్ బిజినెస్ని కవర్ చేస్తూ పెరుగుతుంది అన్లెస్ ఇక్కడ మేజర్ సక్సెస్ సాధిస్తే తప్పించి. సో ఇది మోస్ట్లీ స్టార్టప్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఈవీ రిలేటెడ్గా అయితే మాత్రం యూ హ్యావ్ ఎ ఫండ్. వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం గైస్, చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో వాటి రిలేటెడ్గా మీకు చాలా నాలెడ్జ్ మార్కెట్లో దొరుకుతుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతూ ఉండొచ్చు. బట్ కానీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ చాలామందికి అవేర్నెస్ ఉండదు. క్లెయిమ్స్ రిలేటెడ్గా మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ క్లెయిమ్ వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది యాక్చువల్లీ మనకి మాత్రమే తెలియడం కాదు, మన ఫ్యామిలీకి కూడా దీని రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కదా క్లెయిమ్ని హ్యాండిల్ చేసేది. సో ఆ టైంలో ఏదైనా ఇష్యూ వస్తే హ్యాండిల్ చేసేది వాళ్ళు కాబట్టి, సో మీరు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా దీని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. దీని రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్తో నేను వీడియోని అయితే రిలీజ్ చేసిన ఛానల్లోని. చాలామంది ఇలాంటి టాపిక్స్ని మిస్ చేసేస్తుంటారు. ఒకవేళ మిస్ చేసినట్టయితే మాత్రం తప్పకుండా చూడాల్సిన వీడియో అది ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ క్వశ్చన్ ఇప్పుడు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.